హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యూవి. టీఎస్ ఐసెట్ 2024కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే candidate should be an Indian national and should satisfy the local and non-local status. సో ఇండియన్ నేషనల్ అయి ఉండాలి, నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలన్నమాట. సో ఇండియన్ అయి ఉండాలి. The candidates other than Indian nationals should satisfy the rules of the universities concerned. ఎవరైతే నాన్ ఇండియన్స్ ఉంటారో వాళ్ళైతే ఆ పర్టికులర్ యూనివర్సిటీకి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాటిస్ఫై చేయాలన్నమాట. సో ఆ రూల్స్ ఏంటి అనేసి ఇక్కడైతే మనకి ఇవ్వలేదు. నెక్స్ట్, క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ bachelor's degree or equivalent qualification examination and those who have completed degree requirements and are waiting results can also apply. సో ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారో బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే అయిపోయిందో డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ అండ్ ఎంసీఏ ప్రోగ్రామ్స్. సో ఎంబీఏకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంసీఏకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి విడిగా చూద్దాం. సో ఎంబీఏ వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ అ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ మినిమమ్ 3 years డ్యూరేషన్. BA, BCom, BSc, BBA, BBM, BCA, BE, BTech, B Pharmacy or any 3 or 4 year degree except Oriental languages. ఎక్సెప్ట్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అంటే డిగ్రీలో లాంగ్వేజెస్ డిగ్రీ చేసి ఉంటారు కదా, సో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో BA, BCom, BSc, BBA, BBM, BCA, BE, BTech, B Pharmacy అండ్ ఎనీ అదర్ దాన్ దిస్ ఓరియంటల్ లాంగ్వేజెస్ కాకుండా వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట ఎంబీఏకి. మినిమం 3 years డిగ్రీ అయితే ఉండాలి. 2 years కాదు, 3, 4, 5 and 9 ఉండొచ్చు, కానీ మినిమం 3 years డిగ్రీ అయితే ఉండాలి. నెక్స్ట్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఎంసీఏకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ BCA, BSc, BCom, BA విత్ మ్యాథమెటిక్స్ at 10+2 లెవెల్ ఆర్ at గ్రాడ్యుయేషన్ లెవెల్. సో ఎవరైతే ఎంసీఏ చేయాలనుకున్నారో వాళ్ళు BCA, BSc, BCom, BA ఈ 4 ఏదైనా సరే, కానీ ఈ 4 అండ్ 10+2 లెవెల్లో మ్యాథమెటిక్స్ ఉండాలి. BCA కానీ, BSc కానీ, BCom కానీ, BA కానీ. సో వాళ్ళ డిగ్రీలో మ్యాథమెటిక్స్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఇంటర్లో కూడా మ్యాథమెటిక్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్, ద క్వాలిఫైయింగ్ డిగ్రీ అబ్టైన్ అండర్ డిస్టెన్స్ మోడ్ ప్రోగ్రామ్ ఆర్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్. సో ఎవరైతే డిస్టెన్స్లో చదువున్నారో డిగ్రీ షుడ్ హ్యావ్ రికగ్నిషన్ బై Joint Committee of UGC, AICTE and DEC or DEB as per the UGC regulations. So UGC, AICTE ఈ కమిటీస్ నుంచి రికగ్నిషన్ పొంది ఉన్న డిస్టెన్స్ లెర్నింగ్ చేస్తుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ద క్యాండిడేట్ మస్ట్ సెక్యూర్ అ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్, 45% మార్క్స్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్, దట్ ఈస్ SC, ST, BC ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్. సో SC, ST, BC వాళ్ళకైతే 45% వాళ్ళ డిగ్రీలో వచ్చి ఉండాలి. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ లైక్ OC వాళ్ళకైతే 50% వచ్చి ఉండాలి వాళ్ళ డిగ్రీలో. ద మినిమమ్ ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్ షుడ్ బీ 19 years యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. క్యాండిడేట్స్ హూస్ డేట్ ఆఫ్ బర్త్ అప్ టు 31st March 2005, నో మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో 19 years మినిమం అయితే ఉండాలన్నమాట. 18 years వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. సో మినిమం 19 years. ఎప్పటి వరకు అంటే ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడైతే వచ్చిందో ఆ నోటిఫికేషన్ రోజు కన్నా ముందు వరకు, లేదంటే ఆ నోటిఫికేషన్ రోజు వరకు 19 years కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ. సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కమెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్ మే హెల్ప్ఫుల్ ఫర్ దెమ్.